హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇన్స్టంట్ మాగాయ పచ్చడిని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. మామిడికాయలతో ఎక్కువగా ఆవకాయని, నిలవ మాగాయ పచ్చడిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాయి. సో అందుకోసం వాటన్నిటికంటే సింపుల్గా చాలా తక్కువ టైంలో నిమిషాల్లో తయారయ్యి ఈ ఇన్స్టంట్ మాగాయని, అసలైన మాగాయ రుచిని తీసుకొచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి పెట్టుకుంటే 1 నుంచి 2 నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలలైనా నిల్వ ఉంటుంది. ఈ మాగాయ పచ్చడిని అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తిన్నారంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. సో మరి లేట్ చేయకుండా ఆ ఇన్స్టంట్ మాగాయ పచ్చడిని చూసేద్దాం. ఈ మాగాయ పచ్చడి చేయడం కోసం ఇక్కడ నేను 1.5 కేజీ వరకు పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలని శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. లేదా 3 పెద్ద సైజులో ఉన్న మామిడికాయలని తీసుకోండి. ఈ మాగాయ పచ్చడికి మీరు పుల్లగా ఉండే మామిడికాయలని తీసుకోవాలండి. అలాగే గట్టిగా కూడా ఉండాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా పాడవకుండా నిలవ ఉంటుంది. ఇలా మనం తీసుకున్న 3 మామిడికాయల్ని తడి లేకుండా తుడిచేసి వాటిపై చెక్కుని తీసేసుకోవాలి. ఇలా 3 కాయల్ని చెక్కు తీసేశాక మీడియం సైజులో సన్నగా పొడవుగా ఉండేలా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మామిడికాయని కట్ చేసిన తర్వాత మిగిలిన టెంకని కూడా ఇలా రఫ్గా కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 కాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా పరిచి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇన్ కేస్ డస్ట్ ఏమైనా పడుతుంది అనిపిస్తే ఇలా ఒక పల్చని క్లాత్ని ముక్కలపై కవర్ చేసి ఎండబెట్టుకోండి. ఈ ముక్కలు ఎండేలోపు ఒక పాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. దీంతో పాటు 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకుని లో ఫ్లేమ్లో మెంతులు రంగు మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలకి ఆవాలు, మెంతులు ఇలా రంగు మారి వేగిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని బౌల్లోకి తీసేసుకుని చల్లారనిచ్చి ఆ తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన ఉంచండి. మార్నింగ్ ఎండలో ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈవినింగ్కి చూస్తే ఇలా 60% వరకు ఎండిపోయి మెత్తగా ఇలా అయిపోతాయి. ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా నిలవ మాగాయకి ఎండబెట్టుకున్నట్టు అవసరం లేదు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకుని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి కానీ పెద్ద బౌల్లోకి కానీ వేసుకోవాలి. అలా ముక్కల్ని కొలిచి తీసుకుంటే నాకు 3 గ్లాసుల వరకు వచ్చాయండి. ఇలా ముక్కల్ని కొలిచి ఒక గిన్నెలోకి వేసేసాక ఇప్పుడు ఇందులో ముక్కలు కొలిచిన గ్లాస్తోనే 1/2 గ్లాస్ వరకు కారం పొడిని వేసుకోండి. గ్రామ్స్లో చెప్పాలంటే 65 నుంచి 70 గ్రాముల వరకు కారాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ అదే గ్లాస్తో 1/2 గ్లాస్ దాకా ఉప్పును వేసుకోండి. గ్రామ్స్లో 55 నుంచి 65 గ్రాముల వరకు ఉంటుంది. నెక్స్ట్ ముందుగా వేయించి పొడి చేసుకున్న ఆవాలు, మెంతుల పొడిని వేసుకోండి. కారం ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీలో మెంతులు, ఆవాల పొడిని తీసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ లేదా 65 నుంచి 70 గ్రాముల వరకు తీసుకుని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని కలిపిన రోజు తింటే వచ్చే రుచి కన్నా ముక్కలు ఊరే కొద్దీ వచ్చే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక పాన్లోకి కారం, ఉప్పు కొలిచిన గ్లాస్తోనే 3/4 గ్లాస్ వరకు వేరుశనగ నూనెని తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. గ్రామ్స్లో 80 నుంచి 100 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ వేరుశనగ నూనెకి బదులు పప్పుల నూనె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 ఇంచ్ సైజులో ముద్ద ఇంగువ ముక్కను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించి తీసుకోవాలి. ఇలా ముద్ద ఇంగుని యాడ్ చేయడం వల్ల పచ్చడి మంచి అరోమాతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ముద్ద ఇంగువ లేకపోతే ఇంగువ పొడినైనా వేసుకోవచ్చు. లేదా ఇంగువ ప్లేస్లో వెల్లుల్లిని కూడా క్రష్ చేసి వేయించి తీసుకోవచ్చు. ఇలా ముద్ద ఇంగువ వేగి ఈ విధంగా మనం తీసుకున్న ముక్కకి డబుల్ క్వాంటిటీకి వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంగువ ముద్దని ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారనిచ్చి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచండి. అలాగే ఈ ఆయిల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్లో వేయించి తీసుకున్న ఇంగువ ముద్దని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ముక్కల్లోకి వేసుకోవాలి. గ్రామ్స్లో 3 గ్రాముల వరకు ఉంటుందండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా కలిపాక ఈ ముక్కల్లో కాచి చల్లారబెట్టుకున్న వేరుశనగ నూనెను వేసుకుని పచ్చడిలో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారైన మాగాయ పచ్చడిని తడిలేని ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ, గ్లాస్ జార్లోకి కానీ, జాడీలోకి కానీ
ట్రాన్స్ఫర్ చేసుకుని తడి చేతులు కానీ తడిగా ఉన్న స్పూన్స్ పెట్టకుండా చూసుకుంటే రూమ్ టెంపరేచర్లో ఉన్నా కూడా 1 నుంచి 2 నెలల వరకు మంచి అరోమాతో పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశ, ఉప్మా, పెరుగన్నం, చపాతీ ఇలా ఏ టిఫిన్స్తో తిన్నా అద్భుతంగా ఉంటుంది. సో ఇవాళ మన వీడియోలో చూపించిన ఈ ఇన్స్టెంట్ మాగాయ్ పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. సమ్మర్లోనే కాకుండా పుల్లని మామిడికాయలు ఎప్పుడు దొరికినా ఈ ఇన్స్టెంట్ మాగాయ్ పచ్చడిని పెట్టుకోవచ్చు. సో మరి మీరు కూడా డెఫినెట్గా ఈ మాగాయ్ పచ్చడిని ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.